హాయ్ అండి. బాగున్నారా? విశాఖపట్నంలోని కైలాసపురంలో ఉన్న ఈ ఆలయం గురించి మీకు తెలుసా? ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వామివారు కళ్యాణమూర్తిగా దర్శనమిస్తారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ ప్రార్థిస్తే త్వరగా మంచి వరం లభిస్తుందని నమ్మకం. ఈ ఆలయ సముదాయంలో పద్మావతి అమ్మవారు, ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యం స్వామి, నవగ్రహాలు ఇలా ఒకే చోట ఎన్నో దేవతల దర్శనం లభిస్తుంది. అలాగే దుర్గామాత శక్తి స్వరూపిణి అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగి ధైర్యం పెరుగుతుందని నమ్మకం. శ్రీ ఆంజనేయ స్వామి శక్తి ధైర్యానికి ప్రతీక, అడ్డంకులకు తొలగించే దేవుడు. శ్రీ గణపతి ప్రతి శుభకార్యానికి ఆదిదేవుడు, విఘ్నాలను తొలగిస్తాడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగదోష నివారణకు ప్రసిద్ధి, విద్య, ధైర్యం, విజయాన్ని ప్రసాదిస్తాడు. నవగ్రహాలు గ్రహదోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఒకే ఆలయ సముదాయంలో అన్ని దేవతలను దర్శనం లభించడం చాలా ప్రత్యేకం. శుక్రవారం, శనివారం రద్దీగా ఉండే ఈ ఆలయం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఎంతో వైభవంగా ఉంటుంది.